Hello everyone, welcome to AKS IAS Daily Hindu Newspaper Analysis. సో టుడే మనం 8th డిసెంబర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేసుకుందాం. సో స్పెషల్ సుప్రీంకోర్టు బెంచ్ విల్ హియర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కేస్. సో ఇది మనం పాలిటీ రిలేటెడ్గా కవర్ చేసుకుంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆల్రెడీ ప్రీవియస్ ఆర్టికల్స్లో మనం చాలా వరకు చూసాం, రైట్. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఏ స్పెషల్ ఎస్సీ బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ అనేది క్రియేట్ చేయబోతున్నారు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కేసు సంబంధించి, రైట్. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో సంజీవ్ ఖన్నా ఒక స్పెషల్ బెంచ్ అనేది తీసుకురాబోతున్నారు. ఈ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి కాంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991కి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ అయితే పిటిషన్స్ ద్వారా మనకున్నాయి. దీన్ని వినడానికి ఒక స్పెషల్ బెంచ్ అనేది కొంతమంది జస్టిసెస్తో తీసుకురాబోతున్నారు. అయితే ఈ ఫస్ట్ హియరింగ్ మనకి డిసెంబర్ 12న ఉంటుందన్నమాట, రైట్. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ టాపిక్లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి సంబంధించి మనం తెలుసుకోవాలి. దీని పర్పస్ ఏంటి, మనకున్న ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అంటే టెంపుల్స్ కావచ్చు, మసీద్స్ కావచ్చు, అదేవిధంగా చర్చెస్ లాంటివి రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా అంటే ఆగస్ట్ 15th 1947 వరకు ఆ రోజు ఉన్న మతపరమైన స్వభావం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి మార్పు తీసుకురాకూడదనే నిబంధనతో ఈ చట్టం అనేది రూపొందించారు. అయితే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఉంది. పర్టికులర్గా ఈ రెస్ట్రిక్షన్ ఏంటంటే ఈ పర్టికులర్ చట్టం అనేది కొన్ని కేసెస్ని బార్ చేసింది, అంటే కొన్ని కేసెస్ని నిరోధిస్తుంది. ఏంటి పర్టికులర్గా ఇలాంటి మతపరమైన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి స్వభావాన్ని చేంజ్ చేసే ఉద్దేశంతో ఉన్న కేసెస్ని బార్ చేస్తుంది, రైట్. సో అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనకి పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్స్ ఏవంటే ఇక్కడ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అదేవిధంగా ఇతరులు ఇక్కడ ఆర్గ్యూ చేసేది ఏంటంటే ఈ పర్టికులర్ విధానం ఏదైతే ఉందో ఈ చట్టంలో పొందుపరిచిన దానికి సంబంధించి హిందూస్, అదేవిధంగా జైన్స్, బుద్ధిస్ట్, అదేవిధంగా సిక్స్ యొక్క కొన్ని పర్టికులర్ వాళ్ళకి సంబంధించిన మనకు అప్పట్లో దండయాత్రల సమయంలో ఆక్రమించుకున్న ప్రార్థనా స్థలాలను హిందువులు, జైన్లు, బౌద్ధులు, సిక్కులు తిరిగి పొందకుండా నిరోధిస్తుందని ఇక్కడ చెప్తున్నారు, రైట్. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇలా ఉంది. ఇది ముఖ్యంగా మనకున్న ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేస్తున్నాయి, అంటే వాటికి సంబంధించి నిషేధిస్తున్నాయి అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ మనం అపోజిషన్ కూడా మనం వినాలి. అపోజిషన్ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయి అంటే కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ సంబంధించి వీటికి సంబంధించిన కౌంటర్ పిటిషన్స్ కూడా పెట్టారు. సో ఇక్కడ మనం సెక్యులరిజం అదేవిధంగా ఫ్రాటర్నిటీ ఏదైతే ఉందో అంటే ముఖ్యంగా మన రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం ఈ చట్టాన్ని ముఖ్యంగా లౌకికవాదం కావచ్చు, సోదరభావం కావచ్చు కలిగి ఉన్న ఈ చట్టంలో అని ఈ యాక్ట్ని వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటూ వచ్చారు, రైట్. సో అయితే ఇక్కడ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్ఞాన్వాపి మసీద్ కేసుకు సంబంధించి డిస్ప్యూట్ కూడా ఉంది, రైట్. సో ఇక్కడ హిందూవాదులు ఏం చెప్తున్నారు, పర్టికులర్గా వాళ్ళ క్లెయిమ్ ఏంటి, వాళ్ళ వాదన ఏంటి, ఈ టెంపుల్లో అంటే పర్టికులర్గా ఈ మసీదులో కింద ఒక గుడి కూడా ఉంది, అప్పట్లో గుడి ఉండేది, దానిపైన మసీదు కట్టారనే వాదంతో వీళ్ళకి కూడా ఈ గుడిలో పూజలు చేసుకునే అంటే ఈ మసీదులో కొంత ప్లేస్లో పూజలు చేసుకునే హక్కు కల్పించాలి అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు, రైట్. సో అయితే వీటికి విరుద్ధంగా మసీద్ మేనేజ్మెంట్ కమిటీ కూడా దీనికి అపోజ్ చేస్తూ అవి హిస్టారికల్ డిస్ప్యూట్స్ మళ్ళీ ఓపెన్ చేయకండి, అంటే చారిత్రక పరమైన సమస్యలు అవి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి దాన్ని కేసెస్ ద్వారా ఇంకా సంఘర్షణ గురి చేసుకోవద్దు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మన గవర్నమెంట్ స్టెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో గవర్నమెంట్ ప్రకారం మనం చూసుకుంటే ఆ రెస్పాన్స్ అనేది ఇంకా క్లియర్ కట్ రెస్పాన్స్ అనేది ఇంకా డీటెయిల్డ్ కౌంటర్ అఫిడవిట్తో త్వరలో రాబోతుంది, రైట్. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ వైజ్ మనకి 1991 యాక్ట్ గురించి మనం ఫోకస్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఆగస్ట్ 15th 1947కి సంబంధించి అప్పటి వరకు ఉన్న ఈ రిలీజియస్ క్యారెక్టర్ మార్చకూడదు, అంటే కమ్యూనల్ హార్మోనీ ఎటువంటిది మనం తీసుకురాకుండా సో కమ్యూనల్ హార్మోనీ పెంచుతూ మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అయోధ్య డిస్ప్యూట్ ఏదైతే ఉందో అదొక్కటి ఎక్సెప్షన్. ఎందుకు ఇక్కడ
అప్పటికే ఇది లిటిగేషన్లో ఉంది కాబట్టి, అంటే ఆ కేసు కోర్టులో ఉంది కాబట్టి అయోధ్య డిస్ప్యూట్ ఒక్కటే దాన్ని ఎక్సెప్షన్ చేశారు. అది రీసెంట్గా అయోధ్య మందిరాన్ని కూడా కట్టడం అనేది మనం చూసాం, రైట్. సో అయితే ఇక్కడ ఈ పర్టికులర్ చట్టం చారిత్రక మతపరమైన వివాదాలను మనం తిరిగి తీసుకురాకూడదు, వాటిని నివారించడం ద్వారా మన భారతదేశ లౌకిక నిర్మాణం ఏదైతుందో సెక్యులరిజం అంటాం, రైట్. సో దాన్ని సమర్థించే విధంగా ఈ చట్టం అయితే తరచూ మనం చూస్తూ ఉంటాం, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇక్కడ మనం అయోధ్య జడ్జిమెంట్ అనేది మనకి ముఖ్యంగా 2019లో జరిగిందని అందరికీ తెలుసు. అది బాబ్రీ మసీద్ రామ్ జన్మభూమి డిస్ప్యూట్గా మనం చెప్తాం. అయితే ఈ సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసులో 1991 చట్టం సెక్యులరిజాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే లౌకికవాదాన్ని సంరక్షిస్తుంది అనేది కూడా ఇక్కడ పునరుద్ధరించారు, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ మిలిటెంట్స్ నియర్ డమాస్కస్ సిరియా డినైస్ ట్రూప్ రిట్రీట్. ఇక్కడ డమాస్కస్ సమీపంలో, డమాస్కస్ అంటే ఏంటి, సిరియాకు సంబంధించిన రాజధానిగా చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఈ సమీపంలో అంటే డమాస్కస్ సిటీ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారు, దళాల తిరోగమనాన్ని ఇది ఖండించిన సిరియా అనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. సో అంటే దళాలు ప్రత్యేకించి అక్కడ ఉన్నారని చెప్తుంటే రిపోర్ట్స్, దానికి సంబంధించి ఖండించారు సిరియా గవర్నమెంట్. అయితే ఇక్కడ రెబెల్ అడ్వాన్స్ ఎలా ఉంది, దీనికి సంబంధించి మనం ఇక్కడ కొన్ని ఇష్యూస్ కూడా గవర్నమెంట్ డినైల్ ఎందుకు వచ్చింది, అదేవిధంగా టెరిటోరియల్ లాసెస్ ఏంటి, అంటే కొన్ని భూభాగాలు అంతకుముందే వీళ్ళు సిరియా గవర్నమెంట్ లాస్ అయింది, దానికి సంబంధించి కూడా మనం తెలుసుకోవాలి. అయితే వైలెన్స్ ఎలా ఎస్కలేట్ అయ్యింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో అయితే దీనికి సంబంధించి అయితే కంటెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఈ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్స్ ఇక్కడ ప్రత్యేకించి డమాస్కస్ అంటే సిరియా రాజధాని వైపు వచ్చారు అనేది కంటెక్స్ట్, రైట్. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఏంటి, సిరియా వార్, సివిల్ వార్ అనేది క్లుప్తంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మనకి 2011 అరబ్ స్ప్రింగ్గా మనం చెప్తాం, రైట్. అరబ్బుల తిరుగుబాటు అనేది మనకి 2011లో స్టార్ట్ అయింది. అప్పట్లో అది ఒక్క దేశం నుంచి స్టార్ట్ అయితే తునీసియా, అదేవిధంగా మనకి కొన్ని చిన్న చిన్న కంట్రీస్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అది కొన్ని మల్టీ ఫ్యాక్షనల్ వార్లా క్రియేట్ అయింది. అంటే ఇస్లామిస్ట్ గ్రూప్ సంబంధించి, అదేవిధంగా ఇంటర్నేషనల్ యాక్టర్స్ కొంతమంది యాడ్ అయ్యారు, రష్యా కావచ్చు, అదేవిధంగా యుఎస్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇటువంటి దేశాలు యాడ్ అవ్వడం ఈ 2011లో అరబ్ స్ప్రింగ్ సమయంలో ప్రారంభమైంది. తర్వాత సిరియన్ ప్రభుత్వం, తిరుగుబాటుదారులు, ఇలా ఇస్లామిస్ట్ గ్రూపులు, ఇలా రష్యా, యుఎస్, ఇరాన్, ఇలా అంతర్జాతీయ మొత్తం ఫ్యాక్టర్స్తో కలిపి బహుళవర్గ యుద్ధంగా మారింది. అది మేజర్ ఇక్కడ కొంత మనం తెలుసుకోవాలి. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి 2010లో ప్రారంభంలో మనకి ఈ అరబ్ ప్రపంచం సంబంధించి ఆ ప్రభుత్వానికి సంబంధించి అవినీతి మరియు ఆర్థిక స్తబ్దతకు ప్రతిస్పందనగా ఈ తునీషియాలో ఇది ప్రారంభమైంది త్వరలో, రైట్. సో ఫస్ట్ తునీషియాలో ఇది ప్రారంభమైంది. అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో క్వశ్చన్స్ అడగచ్చు. 2011 అరబ్ స్ప్రింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, అంటే అరబ్బుల తిరుగుబాటు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఏ కంట్రీ నుంచి అడిగే ప్రిలిమ్స్ వైజ్ అడిగే అవకాశం ఉంది, రైట్. సో ఈ నిరసనలు మొదట తునీషియా నుండి స్టార్ట్ అయ్యి తర్వాత 5 దేశాలకు వ్యాపించాయి. లిబియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, యమన్ కావచ్చు, సిరియా లాంటి దేశాలు, బహ్రెయిన్. సో ఇలాంటి దేశాలు తిరుగుబాట్లు రావడం, సో ఆ పర్టికులర్ గవర్నమెంట్లో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదవి కోల్పోవడం అనేది కూడా జరిగింది, రైట్. సో ఇలా జరుగుతుంటే అంతర్యుద్ధాలు జరుగుతూ 2020లో కొన్ని అల్లర్లతో సామాజిక హింస కూడా జరిగింది, రైట్. సో అంటే అరబ్ స్ప్రింగ్ 1 అనేది 2011, అరబ్ స్ప్రింగ్ 2 అనేది 2020గా మనం చెప్తాం అందుకని, రైట్. సో అవి దేశాలతో పాటు మనం 2020లో అల్లర్లతో సామాజిక హింసగా జరిగింది. సో ఇక్కడ అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లుగా మనం తీసుకోవచ్చు, రైట్. సో అయితే అలా మొరాకో, ఇరాక్, అల్జీరియా, లెబనాన్, జోర్డాన్, కువైట్, ఒమన్, సూడాన్లలో కూడా ఈ నిరంతర వీధి ప్రదర్శనలు కూడా దీని గురించి జరిగాయి. సో వీటి ద్వారా మన చిన్నపాటి నిరసనలు జరుగుతూ సౌదీ అరేబియా కావచ్చు, పశ్చిమ సహారా ప్రాంతంలో కావచ్చు, మొత్తానికి అరబ్ ప్రపంచంలో ప్రధాన నినాదం
ఇది తీసుకొచ్చారు, రైట్. సో అయితే ప్రజలు పాలనను మనం దించాలనే కోరుకున్నారు అప్పట్లో, రైట్. సో అలా కాస్త మనకి ఇప్పుడు సిరియా వంతు వచ్చింది. సిరియన్ సివిల్ వార్ అనేది మనం డమాస్కస్ రాజధాని కావడంతో ఇక్కడ అన్ని వర్గాలకు అపారమైన వ్యూహాత్మక మరియు ప్రతీకాత్మక ప్రాముఖ్యత అయితే ఈ సిటీ మీద ఉంది, రైట్. డమాస్కస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రాజధాని ఏదైతే ఉందో సిరియా రాజధాని మీద వీళ్ళు ఫోకస్ చేశారు. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిరియా గవర్నమెంట్ ప్రత్యేకించి దీన్ని రిజెక్ట్ చేసింది, అంటే డినైల్ చేసింది ఈ పర్టికులర్ స్టేట్మెంట్. సిరియా డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పారు, ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించి తిరిగి సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ ముఖ్యంగా ఈ చుట్టూ ఉన్న ఏ స్థానాల నుండి వాళ్ళు వెనక్కి తగ్గడాన్ని కూడా ఖండించారు. అంటే ఒక పక్క వీళ్ళు వెనక్కి తగ్గట్లేదు, అదేవిధంగా ఇస్లామిస్ట్ గ్రూప్స్ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యూహాత్మక ప్రాంతాలపై సాయుధ దళాలు కూడా నియంత్రణలో ఉన్నాయని కూడా ఒక పక్క గవర్నమెంట్ చెప్పుకుంటూ వచ్చింది, రైట్. సో అయితే ఇక్కడ భూభాగాల నష్టం అనేది మనం ఇక్కడ చూసుకుంటే టెరిటోరియల్ లాసెస్ అనేవి మనం చూసుకుంటే కొన్ని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్స్ ప్రకారం మనం చూసుకుంటే అంతకుముందు దారా ప్రొవిన్స్ ఏదైతే ఉందో అది కంట్రోల్ పోయింది ఇక్కడ ముఖ్యంగా. సో ఇది ముఖ్యంగా దారా ప్రొవిన్స్ కావచ్చు, కొన్ని క్వినేట్రా ప్రొవిన్స్ కావచ్చు. ఈ పర్టికులర్ ఇది నియర్ మనం గోలన్ హైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గోలన్ హైట్స్ అంటే ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న గోలన్ హైట్స్ దగ్గరలో ఈ క్వినేత్రా అనే ప్లేస్ ఉంది, రైట్. సో ఇందులో కొన్ని పార్ట్స్ దారా ప్రొవిన్స్ ఇవి గవర్నమెంట్ ఫోర్సెస్ అనేవి లాస్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రూప్స్ కూడా ఇంకా మెల్లగా తగ్గుముఖం పట్టబోతున్నారు. ఇంకా ఏంటంటే ఆ ట్రూప్స్ ఇస్లామిస్ట్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో డమాస్కస్ రాబోతున్నారు, రైట్. సో అయితే ఇక్కడ వైలెన్స్ అనేది ఇంకా పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదు, రైట్. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే సిరియన్ ఫోర్సెస్ హెవీ స్ట్రైక్స్ జరపడం, ఒక పక్క రష్యా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఇస్లామిస్ట్ గ్రూప్స్కి. సో ఇక్కడ 7 సివిలియన్స్ కూడా ఇక్కడ చనిపోవడం అనేది కూడా జరిగింది, రైట్. సో ఇక్కడ మేజర్గా రెబెల్ అడ్వాన్స్గా ఉన్నారనేది కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ, రైట్. సో ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనం ఎక్స్టర్నల్ ప్లేయర్స్ రోల్ కూడా మనం ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్లేయర్స్ అంటే మనం ఇక్కడ రష్యా చెప్పుకున్నాం. రష్యా అనేది సిరియాకి పార్ట్నర్గా చెప్పుకోవచ్చు. మిలిటరీ అండ్ ఎయిర్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు, రైట్. సో ఒక పక్క ఇస్లామిస్ట్ మిలిటెంట్స్కి సంబంధించి చూసుకుంటే వీళ్ళు వేరియస్ గ్రూప్స్గా ఏర్పడి, అంటే అసాద్ రిజైమ్ ఏదైతే ఉందో ఇప్పుడు సిరియాకి సంబంధించి అసాద్ రిజైమ్ని వాళ్ళు ఎయిమ్ ఏంటంటే వాళ్ళని ఆ పదవి నుంచి కోల్పోవాలి, అదే ఎయిమ్, తీసేయాలనే ఎయిమ్తో. అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్ అనేది అక్కడ తీసుకురావాలి, ఇస్లామిక్ లా బేస్డ్ గవర్నమెంట్ అనేది తీసుకురావాలి అనేది కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి మన కొన్ని ప్లేసెస్ దారా కావచ్చు, క్వినేత్రా కావచ్చు, ఇలాంటివి తీసుకోవాలి, రైట్. సో దారా అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక క్రాడల్ ఆఫ్ ద రెవల్యూషన్గా చెప్తాం. ఎందుకంటే ఇది విప్లవం యొక్క పుట్టినిల్లుగా పిలువబడే ఇది సిరియా తిరుగుబాటుకి ప్రారంభ స్థానంగా చెప్పుకోవచ్చు. అంటే సిరియాలో ఫస్ట్ దారాను ఆక్రమించుకున్నారు కాబట్టి, రైట్. సో అయితే క్వినేత్రా అనేది మన ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న గోలన్ హైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా లొకేట్ అయి ఉంది. ఇది ఒక భౌగోళిక ప్రాముఖ్యత కలిగి ఉన్న ప్లేస్, ఇది ఇజ్రాయెల్కి దగ్గరలో ఉంది కాబట్టి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ మనకి కాశ్మీర్ మాస్క్స్ లెండ్ దెమ్సెల్వ్స్ టు ఏ సోలార్ స్టార్మ్. ఇక్కడ ముఖ్యంగా కాశ్మీర్ మసీదులు అనేవి ఇక్కడ పునరుత్పాదక శక్తికి సంబంధించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రోగ్రామ్ కింద కొన్ని ప్లేసెస్ అయితే తీసుకున్నారు, రైట్. సో ఆ ప్రోగ్రామ్ పేరు మనకి ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, ముఖ్యంగా మనం పవర్ షార్టేజెస్ ఫేస్ చేస్తూ కొన్ని రీజియన్స్ అయితే ఉన్నాయి, ప్రత్యేకించి కాశ్మీర్ ప్రాంతంలో. దీనికి సంబంధించి ప్రధానమంత్రి మనం స్టార్ట్ చేసిన PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది స్కీమ్కి సంబంధించి ఇందులో చేర్చబడబోతున్నారు కొన్ని మన ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉన్న మసీదులు, రైట్. కాశ్మీర్లో మసీదులు పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. అంటే బహుళ అంచులు కావచ్చు, కొన్ని ఆ పైకప్పులు కొంచెం విశాలవంతంగా కొంచెం మనకి ఈ సౌరశక్తిని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉన్నాయన్నమాట, రైట్. సో వాటికి సంబంధించి వీళ్ళు వాటిని యూటిలైజ్ చేసుకుంటూ పవర్ షార్టేజెస్ ఉన్న ఈ ప్రాంతాల్లో ఈ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలని మసీదులు ఎంచుకున్నారు, రైట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ ఈ స్కీమ్ గురించి. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది ఫిబ్రవరి 15,
24న ప్రారంభమైంది. ఈ స్కీమ్ అనేది సోలార్ ఎనర్జీ అడాప్షన్ అనేది ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చారు. హౌస్ హోల్డ్స్కి సంబంధించి గృహాలకు సంబంధించి కావచ్చు, చిన్న చిన్న సంస్థలకు సంబంధించి పవర్ జనరేషన్ సెల్ఫ్ రిలయంట్గా, రైట్. సో ఇక్కడ స్వయం సమృద్ధిగా వాళ్ళు ఇంధనాన్ని జనరేట్ చేసి శక్తిని ఉత్పత్తి చేసుకునే విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తారు, ప్రోత్సహిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ అనేది కాశ్మీర్లో ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి ముఖ్యంగా. సో ఇక్కడ కూలర్ క్లైమేట్ ఉన్నప్పటికీ కాశ్మీర్ అనేది ఒక సోలార్ ఇన్సులేషన్ పొటెన్షియల్గా, అంటే సౌరశక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ప్రాంతంగా మనం చెప్పచ్చు, రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి సిమిలర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆల్రెడీ మనం రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొన్ని టెంపుల్స్లో వీళ్ళు ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ని ఉపయోగించుకొని తీసుకొచ్చారు, రైట్. అలాంటిదే ఇక్కడ కాశ్మీర్లో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి ముఖ్యంగా ఎందుకు కాజ్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఎనర్జీ ఛాలెంజెస్ అయితే కాశ్మీర్లో ఎక్కువ ఉన్నాయి, రైట్. సో అంటే పవర్ షార్టేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా వీళ్ళు హైడ్రో పవర్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం, లేదా ఇన్ఫ్రా అనేది తక్కువ ఉండడం, అంటే మౌలిక సదుపాయాలు తక్కువ ఉండడం వల్ల వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి వరకు ఒక ప్రత్యామ్నాయ వనరుగా తీసుకోబోతున్నారు, రైట్. అదొక మేజర్ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యం ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సామర్థ్యం, రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తికి సంబంధించి పొటెన్షియల్ ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ మాస్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రూఫ్ సర్ఫేసెస్ కొంత చెప్పుకున్నాం కదా, ఆ పైకప్పులు కొంచెం వాలుగా ఉండడం, కొంత ఎత్తుగా ఉండడం. సో వీటికి సంబంధించి ఎనర్జీ యూసేజ్ కొంత నైట్ టైం అయినా కొంత తక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ ఒక్కొక్క మాస్క్ నుంచి 3 నుంచి 5 కిలోవాట్లు ఎలక్ట్రిసిటీ సప్లై చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే దీని ద్వారా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గుల్బర్గ్ కాలనీ తీసుకుంటే కాశ్మీర్లో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనగర్లో ఉన్న గుల్బర్గ్ కాలనీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇది 10 మసీదులు ఉన్నాయి. ఇందులో 10 మసీదులు ఇలా ప్రొడ్యూస్ చేస్తే ఆల్మోస్ట్ 50 కిలో వాట్స్ని ఇక్కడ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు, రైట్. సో ఇది ఒక వాళ్ళకి పవర్ షార్టేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు, రైట్. సో ఇది ఇక్కడ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఛాలెంజెస్ ఇంకా అంటే ఈ ప్రత్యేకించి మనం మాస్క్స్ని ఉపయోగించబోతున్నారు అనేది చెప్పుకున్నాం, మంచి పరిణామం. అయితే దీనికి సంబంధించిన సవాళ్ళు ఏమున్నాయి వాళ్ళకంటే రిలక్టెన్స్ ఆఫ్ మాస్క్ కేర్ టేకర్స్. ఆ మసీద్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకంతా వాళ్ళని దీన్ని ఫార్వర్డ్గా తీసుకెళ్లాల్సిన ఆలోచన అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి సబ్సిడీస్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు, అదేవిధంగా ఇన్కమ్ జనరేషన్ కూడా లేకపోవడం అదొక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సజెషన్స్ ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంటే, రైట్. సూచనలు ఏంటి దీనికి సంబంధించి అంటే సబ్సిడీస్ ఇప్పుడు ఏదైతే కొరవయ్యాయో అవి మనం అందించాలి గవర్నమెంట్, రైట్. సబ్సిడీస్ని ప్రొవైడ్ చేయాలి మాస్క్ సంబంధించి. అదేవిధంగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకు ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయడం, సెల్ చేయడం, అమ్మడం అనేది వాటి కోసం, రైట్. సో ఇది కంపల్సరీ మనకి ఇక్కడ ఫోకస్ చేయాలి సొల్యూషన్స్. అదేవిధంగా ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సోలార్ ఇనిషియేటివ్స్ అనేవి మనకి ఎగ్జాంపుల్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి ఫ్యాక్ట్స్ అనేవి. సో అఫీషియల్ డేటా ప్రకారం ఆల్మోస్ట్ కాశ్మీర్లో 249 రెసిడెన్షియల్ రూఫ్ టాప్స్ అయితే కలిగి ఉన్నాయి. సో ఆల్రెడీ ఇవి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేశారు. అదేవిధంగా ఆల్మోస్ట్ 1549 గృహాలు కూడా మనకి ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి, రైట్. సో ఈ ప్రొక్యూరింగ్ అండ్ ఇన్స్టాలింగ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్, రైట్. సో ఇది కొంత మనకి ఇంకా బెనిఫిట్గా వీళ్ళు ఈ పవర్ షార్టేజెస్ ఉన్న సవాళ్ళని అధిగమిస్తూ ముందుకెళ్ళచ్చు. అయితే ఇంకా మనం ముందుకెళ్తే ఎగ్జాంపుల్స్ పరంగా మనకి కేరళ కూడా ఇటువంటి మోడల్నే ప్రయత్నించబోతుంది త్వరలో. సో ఆల్రెడీ టెంపుల్స్, చర్చెస్ ఇది సోలార్ ప్యానల్స్ని ఉపయోగించుకునే సెల్ఫ్ సఫిషియంట్ ఎనర్జీ నీడ్స్ని దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోబోతుంది. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక శక్తికి సంబంధించి అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మనకి వై కాంట్ ద వరల్డ్ అగ్రీ ఆన్ ఏ ప్లాస్టిక్ బ్యాన్ అనే ఆర్టికల్ ఎడిటోరియల్ రిలేటెడ్గా మనకి సండే ఎడిటోరియల్స్ ప్రధానంగా ఉండవు, బట్ మనకి సపరేట్ సెక్షన్లో ఆ వీక్ జరిగిన ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఎలాబొరేటెడ్గా ఇస్తారు. అవి చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ మేజర్గా ఈ కంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం
ఎన్విరాన్మెంట్గా మనం సబ్జెక్ట్ రిలేటెడ్ కవర్ చేసుకుంటాం. సో అయితే ఇక్కడ కంటెస్ట్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ రిలేటెడ్గా, అదేవిధంగా ఇక్కడ ఇంటర్నేషనల్ నెగోషియేటింగ్ కమిటీ అనేది ఇక్కడ మనకి మీట్ అయ్యారు, రైట్. సో గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అనేది లీగల్లీ బైండింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ప్లాస్టిక్ పొల్యూషన్ ఎలిమినేట్ చేసే విధంగా, ఇది ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా నిరోధించే విధంగా కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చే ఒక ట్రీటీగా తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది మార్చ్ 2022లో దీన్ని ఇనిషియేట్ చేశారో అప్పటి నుంచి వరుసగా 5 మీటింగ్లు జరిగినప్పటికీ, అంటే ఇటీవలే మనకి 2024లో బోసన్, సౌత్ కొరియాలోని బోసన్ సిటీలో ఈ 5వ అంటే INC ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ 5వ మీట్ అయితే జరిగింది. అయినా ఇక్కడ ఒక ఫైనల్ అవుట్పుట్ తీసుకురాలేపారు, అది ఫెయిల్యూర్గా ఉంది, రైట్. సో ఇక్కడైతే మనం తెలుసుకోవాల్సినవి ఛాలెంజెస్ అగ్రిమెంట్లో ఉన్న ఛాలెంజెస్, రైట్. సో అయితే డైవర్జింగ్ వ్యూస్ అయితే మనకు కనిపిస్తున్నాయి, రైట్. కొన్ని నేషన్స్ అంటే డెవలపింగ్ నేషన్స్ లాంటివి, డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఒక వేస్ట్ మేనేజ్మెంట్గా చూస్తున్నాయి, రైట్, ఇష్యూగా చూస్తున్నాయి. కొంతమంది ప్లాస్టిక్ ప్రొడక్షన్ అనేది సోర్స్ దగ్గరే మనం ఎరాడిగేట్ చేయాలి, రెడ్యూస్ చేయాలి అనేది కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు, రైట్. సో అంటే కొంతమంది అయితే పెట్రోకెమికల్ డిపెండెంట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో ఇండియా, చైనా, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ చెప్పచ్చు. వీళ్ళే ఎక్కువగా రెసిస్ట్ చేస్తున్నారు, ఈ ప్రైమరీ పాలిమర్ ప్రొడక్షన్ ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎకనామిక్ స్టేక్స్ ఉండడం వల్ల ప్రత్యేకించి ఇండస్ట్రీ పర్పస్లో ప్రత్యేకించి ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్ కట్స్ని వీళ్ళు అపోజ్ చేస్తున్నారు, రైట్. ఇండియా, చైనా, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్, రైట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్లాస్టిక్ ప్రాబ్లం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, రైట్. ప్లాస్టిక్ ప్రాబ్లం ఏంటి, మనకు అసలు ప్రపంచంలో ఎందుకు వచ్చింది, ఏ విధంగా మనం ఎందుకు ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్ కట్స్ ఎందుకు తీసుకురావాలంటే గ్లోబల్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది బాగా పెరుగుతూ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి 400 మిలియన్ టన్స్ జనరేట్ అవుతుంది ప్రతి సంవత్సరంలో. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. అయితే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అయితే డామినేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ 85% అన్మేనేజ్డ్ వేస్ట్గా, అంటే మనం ఈ వేస్ట్ వ్యర్థాన్ని నిర్వహించకుండా దీన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా చెప్పారు. అయితే ఇక్కడ లెస్ దాన్ 10% ఆఫ్ గ్లోబల్ ప్లాస్టిక్ వేస్ట్ ఈజ్ రీసైకిల్డ్, అంటే 10% కంటే తక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. అంటే రీసైక్లింగ్ ప్లాస్టిక్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు, పునరుత్పాదక ప్లాస్టిక్ వనరులు ఏవైతే ఉన్నాయో, రైట్. సో అవి మనం ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట ఇప్పుడు, రైట్. సో అయితే ఇక్కడ అసోసియేటెడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వాటి తీసుకుంటే, అంటే ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్ వల్ల, ఎంత భారీ ప్రొడక్షన్ వల్ల మనం ఆల్మోస్ట్ 19% గ్లోబల్ కార్బన్ బడ్జెట్లో 2040 కల్లా మనం 19% కార్బన్ బడ్జెట్లో ఆక్యుపై చేస్తున్నాం అన్నమాట, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, రైట్. సో అయితే మన ఇండియా పొజిషన్ ఏ విధంగా ఉందనేది కూడా చూడాలి, రైట్. ఇండియా అనేది మనం నేషనల్గా కొంత ప్లాస్టిక్ పొల్యూషన్ మేనేజ్ చేస్తున్నాం. మనకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, రైట్. సో ఎవరైతే ప్రొడ్యూసింగ్ చేస్తున్నారో వాళ్ళు కొంత బాధ్యతలు అయితే ఇచ్చారు ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ద్వారా. అదేవిధంగా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని కూడా బ్యాన్ చేసాం, రైట్. అయితే కొంతవరకు బ్యాన్ చేసినప్పటికీ కొన్ని ప్రదేశాలు అదే ఫాలో అవుతున్నారు, బట్ బ్యాన్ అయితే జరిగింది, రైట్. సో అయితే ప్రొడక్షన్ కట్స్కి మాత్రం వీళ్ళు అపోజ్ చేస్తున్నారు ఇండియా. ఎందుకు? కొన్ని ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ప్రభావం వల్ల, రైట్. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకు అంటే కొంతమంది కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలు, అంటే మనం ఓన్లీ ప్రిలిమ్స్ మెయిన్స్ విశేషాలు ఏవైతే ఉన్నాయో హిందూ న్యూస్ పేపర్లో తెలుసుకుంటే సరిపోదు, వాటిని బైహార్ట్ చేసి బట్టి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో రాసేస్తే సరిపోదు. ఇంటర్వ్యూ సెక్షన్లో కూడా మనం ఆ ఇచ్చిన క్వశ్చన్స్ని మనం వెంటనే ఇమీడియట్గా రిప్లై ఇవ్వాలంటే డైలీ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇలాంటి వ్యవహారాలు అనేవి మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి, రైట్. సో డైలీ ఇవి ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా మనం రివిజన్ బేస్డ్గా మనకి గుర్తుంటాయి, రైట్. సో అయితే ఇక్కడ ఇది ఇయర్ వైజ్ ప్రొడక్షన్ లిమిట్స్ అయితే చేయమని చెప్పిన ఈ పర్టికులర్ ట్రీటీ ఏదైతే ఉందో, ట్రీటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగెనెస్ట్గా ఉన్న కంట్రీస్లో ఇండియా కూడా చేరింది, రైట్. సో ఇది గమనించాలి మనం. అయితే మనం
పాత్ అహెడ్, వే ఫార్వర్డ్ రూపంలో మనం ముందు చూపు ఏంటి, ముందుకు దారి ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఇంటర్ గవర్నమెంటల్ నేషనల్లీ నెట్వర్కింగ్ కమిటీ ఏదైతే ఉందో 5.2గా మనం 2025లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డిస్కషన్స్ అనేవి. అప్పుడైనా ఇది విజయవంతం అవుతుందేమో చూడాలి. ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తారా అన్ని కంట్రీస్ అనేది చూడాలి, రైట్. సో అయితే ఈ ట్రీటీ ఫైనలైజ్ అయితే ఏం జరుగుతుంది అంటే, ఇవి కాస్త కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్కి వెళ్తాయి అన్నమాట, రైట్. అక్కడికి వెళ్తే అప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్స్ రూపంలో, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్పస్లో, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ రిలేటెడ్ ఆర్టికల్ ఏంటంటే, ప్రివెంటింగ్ మలేరియా యూజింగ్ జెనెటికల్లీ మోడిఫైడ్ పారాసైట్స్. ఇక్కడ ముఖ్యంగా మనం మలేరియా రిలేటెడ్గా సైంటిస్ట్స్ అనేవారు జెనెటికల్లీ మోడిఫైడ్ మలేరియా పారాసైట్స్ అనేవి ఉపయోగించి దాన్ని నిరోధించడం అవుతుంది అనేది చెప్పారు, రైట్. సో దీనికి రిలేటెడ్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, రైట్. సో అంటే ఇక్కడ మలేరియాను నిరోధించే విధంగా ఈ జిఎం మలేరియా పారాసైట్స్, రైట్. సో వీటిని మనం ఇక్కడ తీసుకోబోతున్నారు. పరాన్నజీవులు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా మలేరియా పరాన్నజీవులను అన్వేషించే విధంగా జన్యుపరంగా మార్పు చెందిన ఈ మలేరియా పరాన్నజీవులను వీళ్ళు అన్వేషిస్తున్నారు, మలేరియాను నివారించే విధంగా శాస్త్రవేత్తలు. సో అయితే ఇక్కడ ఈ పరాన్నజీవులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధికి కారణం కాకుండా, అంటే ప్రత్యేకించి వారి జీవిత చక్రం యొక్క లివర్ ఫేజ్ అంటే కాలేయ దశలోనే రోగనిరోధక వ్యవస్థకు ప్రధానంగా ఇక్కడ రూపొందించబడతాయి కాబట్టి అక్కడే వీటిని అటాక్ చేసి ప్రొటెక్ట్ చేసే విధంగా, అంటే అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో రోగనిరోధక వ్యవస్థను ప్రతిష్టం చేసే విధంగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు, రైట్. సో అంటే దీస్ పారాసైట్స్ ఆర్ డిజైన్ నాట్ టు కాజ్ డిసీజ్, అంటే ఆ డిసీజ్ని మనకి ప్రొటెక్ట్ చేసే విధంగా, ఆ వ్యాధి మనకి కలగకుండా ఏం చేస్తారు, ప్రైమ్ ద ఇమ్యూన్ సిస్టమ్, ఫస్ట్ రోగనిరోధక వ్యవస్థ మీద హైలైట్ చేస్తారు. ఇక్కడ లివర్ స్టేజ్లో ముఖ్యంగా ఈ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది స్ట్రాంగ్గా, కాబట్టి అక్కడ వాళ్ళు కొట్టబోతున్నారు, రైట్. సో ఇక్కడ మేజర్గా మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా గ్లోబల్ మలేరియా బర్డెన్ అనేది మనకి చాలా ఉంది. ఇక్కడ మనకి ఓవర్ 240 మిలియన్ మలేరియా కేసెస్ అనేవి మనకి ఉన్నాయి. అందులో మనకి ఆల్మోస్ట్ 6 lakh డెత్స్ అనేవి కూడా ఉన్నాయి యాన్యువల్గా. WHO 2021 రిపోర్ట్ ప్రకారం మనం ఇది చెప్పచ్చు, రైట్. సో అయితే ఎగ్జిస్టింగ్ మనం ప్రజెంట్ ఏ మెథడ్స్ ఫాలో అవుతున్నాం, ఇప్పుడైతే జిఎం మలేరియా పారాసైట్స్ తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ మనం కొన్ని వ్యాక్సిన్స్ అయితే ఫాలో అవుతున్నాం. RTS లేదా S/ESO1 లాంటి వ్యాక్సిన్స్ అయితే లిమిటెడ్ ఎఫికసీ, అంటే కొంత సామర్థ్యంతో ఉండే ఈ వ్యాక్సిన్స్ అయితే ఫాలో అవుతున్నాం. పూర్తిగా మనం నిరోధించలేకపోతున్నాం. అయితే ఈ జిఎం మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి, రైట్. సో ఇవి కొంత ఇంకా ముందు అభివృద్ధి చెందే దశలో ఉన్నాయి కాబట్టి మనకి ముందు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ జెనెటిక్ మోడిఫికేషన్ ఇన్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, అంటే జిఎం అనేది పబ్లిక్ హెల్త్కి సంబంధించి మాట్లాడుకుంటే డెంగ్యూ కంట్రోల్లో మనకి ఆల్రెడీ ఉపయోగపడింది. డెంగ్యూ కంట్రోల్లో మనకి జిఎం అడియాస్ మస్కిటోస్ సంబంధించి మనం ఆల్రెడీ ఉపయోగించాం. ఇది మనం మలేరియాకి ఎక్స్పాండ్ చేస్తాం అనమాట, రైట్. అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ విధంగా మనం ఆల్రెడీ డెంగ్యూను కంట్రోల్ చేసే విధంగా మనం తీసుకొచ్చాం. ఇప్పుడు మలేరియాను కూడా కంట్రోల్ చేసే విధంగా దీన్ని తీసుకెళ్తున్నారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇక్కడ మనకి ఈ లివర్ స్టేజ్ ప్రక్రియ ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాలి. సైన్స్ ఓరియంటెడ్గా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనం ఎగ్జామినేషన్లో అడిగేది ఏ స్టేజ్లో, అంటే సైన్స్ ఓరియంటెడ్ కూడా కొంత డెప్త్గా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే, సో రేడియేషన్ థెరపీ అంటే మనం ఇప్పుడు చూసాం రేడియేషన్ అటెన్యూయేటెడ్ స్పోరోజైట్స్ లాంటి ప్రీవియస్ మెథడ్స్తో పోలిస్తే మనం ఇప్పుడు ఈ జిఎం పారాసైట్స్ మలేరియా పారాసైట్స్ లాంటివి లివర్ స్టేజ్ ఆఫ్ మలేరియా పారాసైట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పరాన్నజీవులు కాలేయం నుండి రక్త ప్రవాహానికి, అంటే లివర్ టు
బ్లడ్ స్ట్రీమ్స్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ప్రవాహానికి మారినప్పుడు మాత్రమే మలేరియా లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ లివర్లోనే వాటిని అటాక్ చేసే విధంగా అక్కడే ఇమ్యూనిటీ రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే విధంగా ఇవి కాపాడబోతున్నాయి, రైట్. సో పరాన్నజీవులు కాలేయ దశలోనే వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి అన్నమాట, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 2 టైప్స్ జిఎం పారాసైట్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. అవేంటి? అర్లీ అరెస్టింగ్ పారాసైట్స్, లేట్ అరెస్టింగ్ పారాసైట్స్. అర్లీ అంటే ఇక్కడ ముందస్తుగా పట్టుకునే పరాన్నజీవులు, అదేవిధంగా లేట్ అంటే తర్వాత ఆలస్యంగా పట్టుకునే పరాన్నజీవులు, అంటే కాలేయంలో మొదటి రోజునే చంపబడతాయి అన్నమాట. ఇవి ఫస్ట్ మనకి లివర్ స్టేజ్లోనే మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం, అర్లీ స్టేజ్, లేటర్ అరెస్టింగ్ పారాసైట్స్. ఇవి ముందస్తుగా, అర్లీ అంటే ఇక్కడ కాలేయంలో మొదటి రోజులోనే పట్టుకుని చంపేస్తాయి, రైట్. సో లేటర్ స్టేజ్ అంటే ఏంటి? లేటర్ అరెస్టింగ్ పారాసైట్స్ అంటే ఇది డే 6లో లివర్లో డే 6 6వ రోజున ఇది చంపబడతాయి అన్నమాట. సో ఇది ప్రధాన రోగనిరోధక శక్తికి ఎక్కువ సమయాన్ని అందిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ట్రయల్ రిజల్ట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆల్మోస్ట్ 89% పార్టిసిపెంట్స్ అనేవి ఇక్కడ లేట్ అరెస్టింగ్ పారాసైట్స్ సంబంధించి ప్రొటెక్ట్ చేయబడ్డాయి అనేది చెప్తున్నారు. అంటే ఆలస్యంగా రక్షించబడే పరాన్నజీవులకు సంబంధించి గురైన 89% మంది మలేరియా నుండి రక్షింపబడ్డారు. అంటే ఈ 2 టైప్స్ అర్లీ ప్రొటెక్షన్ కన్నా లేటర్ అరెస్టెడ్ పారాసైట్సే మనకి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ లివర్ స్టేజ్లో, రైట్. సో అయితే ఇక్కడ 13%, ఓన్లీ 13% ప్రొటెక్షన్ ఇన్ ద అర్లీ అరెస్టింగ్ పారాసైట్ గ్రూప్, అంటే 13% అర్లీ అంటే ముందస్తు రక్షించబడిన ప్రాంతంలో మనం చూడొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ మేజర్గా మనం చెప్పుకుంటే ఈ లివర్ స్టేజ్ పారాసైట్ అంటే జిఎం పారాసైట్ రిలేటెడ్గా మనం తెలుసుకోవాలి. అయితే మనం ఫాలో అవుతున్న రేడియేషన్ అటెన్యూయేటెడ్ స్పోరోజైట్స్ అనేది కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది కూడా 50 to 90% రిజల్ట్స్ అనే ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. కానీ హయ్యర్ డోస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, హయ్యర్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకి 1000 మస్కిటో బైట్స్ అనేవి మనకి అవసరం అనమాట, రైట్. అంటే రేడియేషన్ అటెన్యూయేటెడ్ స్పోరోజైట్స్ కూడా రక్షణ ఇస్తాయి, కానీ 50 నుంచి 90% ఇవ్వాలి, కానీ అధిక మోతాదు అవసరం, రైట్. సో 50 నుంచి 90% రిజల్ట్స్ ఇస్తాయి, కానీ అధిక మోతాదులో ఇక్కడ ఈ మస్కిటో బైట్స్ అనేవి కలగాలి, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో రేడియేషన్ అటెన్యూయేటెడ్ స్పోరోనైట్ అంటే ఏంటి? ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్గా మనం ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం, రైట్. సో ఇవి మనం ఈ మలేరియాని ప్రివెంట్ చేసే విధంగా, ఇమ్యూన్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉపయోగిస్తున్నాం ప్రజెంట్, రైట్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఈ జిఎం లేట్ అరెస్టింగ్ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హయ్యర్ ఎఫికసీ రేట్స్ అయితే ఇస్తాయి ఫ్యూయర్ బైట్స్తోనే. అంటే ఆలస్యంగా పట్టుకున్న పరాన్నజీవులు తక్కువ దోమకాటుతోనే అధిక సామర్థ్యాన్ని చూపిస్తాయి కాబట్టి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనకి సిగ్నిఫికెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు తెలుసుకోవాలి. సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత, లిమిటేషన్స్ చూసుకుంటే ఇక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ మలేరియా వ్యాక్సిన్కి సంబంధించి మనం అభివృద్ధి చెందే విధంగా ఇది ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫర్దర్ స్టడీస్ అయితే ఇంకా చాలా అవసరం, రైట్. సో ముందు ఇంకా మనం నిర్ధారించడానికి కొన్ని అధ్యయనాలు అయితే చేయాల్సి ఉంది. ఛాలెంజెస్ అయితే మనం చూసుకుంటే సామర్థ్యత ఎంతవరకు ఉంది వాటిని అంచనా వేస్తూ ముందుకెళ్ళడం అవసరం, రైట్. సో హై ఎఫికసీ లో ఎఫికసీ అనేది మనం తడబాటు కాకూడదు. హై ఎఫికసీ ఉంటేనే దీన్ని ముందుకు తీసుకోబోతున్నారు, రైట్. అదేవిధంగా వైడ్ స్ప్రెడ్ ట్రయల్స్ అయితే మనకి చాలా అవసరం, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇండియాస్ మలేరియా కంట్రోల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే మలేరియా కేసెస్ అనేవి కొన్ని ఇనిషియేటివ్స్, ఇండియాలో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనే ఇనిషియేటివ్స్ లాంటివి మనం 2030కి ఎలిమినేషన్ చేయాలి మలేరియాని అనే టార్గెట్తో రూపొందిద్దుకున్నాం. వీటి ద్వారా మలేరియా కేసెస్ అనేవి తగ్గుముఖం పడుతున్నాయి అనేది కూడా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియాస్ టెక్స్టైల్ సెక్టార్ ర్యాటిల్డ్ బై అపారల్ జిఎస్టీ హైక్ ప్రపోజల్. ఇక్కడ మనం కంటెక్స్ట్ చూసుకుంటే ఇది ఎకానమీకి సంబంధించి సబ్జెక్ట్లో మనం కవర్ చేసుకుంటాం, వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ప్రపోజల్ అయితే జిఎస్టీకి సంబంధించిన గార్మెంట్స్లో జిఎస్టీని పెంచాలి అనే ప్రపోజల్ అయితే తీసుకొస్తున్నారు, రైట్. సో దీనికి సంబంధించిన మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా
ప్రభావాలు ఏమొస్తాయి, ఇండస్ట్రీ రియాక్షన్స్ ఏంటి అనేవి మనం చూద్దాం. గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి అనేది, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా కాంటెక్స్ట్ చూస్తే గవర్నమెంట్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ జిఎస్టీ రేట్స్ని ముఖ్యంగా రెడీమేడ్ దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెంచాలనుకుంటున్నారు. వీటి మీద 1500 అంతకన్నా ఎక్కువ ఉన్న దుస్తుల మీద మాత్రమే, రైట్. సో 1500 అంతకన్నా తక్కువ ఉన్న దుస్తుల మీద 18% జిఎస్టీ పెంచాలని, అదేవిధంగా 10,000 అంతకన్నా ఎక్కువ ఉన్న దుస్తుల మీద 28% పెంచాలనే ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు, రైట్. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకుంటే ఇక్కడ జిఎస్టీ అనేది మనకి 2017లో తీసుకొచ్చారనేది అందరికీ తెలిసిందే. మన ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది వేరియస్ సెక్టార్స్ సంబంధించి వివిధ రంగాల్లో మన పన్ను నిర్మాణాన్ని మనం మార్చేసాం పూర్తిగా, రైట్. అందులో మనకి ఈ టెక్స్టైల్స్ చేనేత రంగం కూడా ఉంది, రైట్. సో అయితే ఈ టెక్స్టైల్ సెక్టార్ అనేది మనకి ఇండియాస్ ఎకానమీకి మేజర్ కాంట్రిబ్యూటర్గా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ట్యాక్స్ రేట్స్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. ఎస్పెషల్గా మనకి ఎంఎస్ఎంఈస్ కావచ్చు లేదా హ్యాండ్లూమ్ సెక్టర్స్ కావచ్చు, రైట్. సో వీటికి సంబంధించి మినిస్ట్రీ అయితే ఈ పర్టికులర్ కేసెస్ ఈ హైక్స్ అనేవి పెట్టారు, రైట్. సో అయితే ఈ గార్మెంట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇంట్రడక్షన్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్స్ స్లాబ్స్ అయితే మనకి 5% కావచ్చు, 12% కావచ్చు, 28% ఇప్పుడు ప్రపోజ్ చేసిన 28% లాంటివి. ఇవి కాంప్లెక్సిటీస్ని క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే కొంత కన్ఫ్యూజన్, కొంత మన సందిగ్ధత అనేది క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైసింగ్, ప్రొడక్షన్ సంబంధించి ఈ ప్రైసెస్ సంబంధించి కొంత మనకి కాంప్లెక్సిటీస్ అయితే ఉన్నాయి, రైట్. సో అయితే ఇక్కడ ఇవి పర్టికులర్గా ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉన్న వూలెన్ గార్మెంట్స్ కానీ కోల్డన్ రీజియన్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉంది, సవాళ్ళు, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఇంపాక్ట్ ఏంటి, ముఖ్యంగా కీ సెగ్మెంట్స్ పరంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ ప్రపోజల్ అనేది చాలామంది ఆందోళన అయితే కలిగించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ జాబ్స్ పోయే అవకాశం ఉంది, రైట్. సో ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం హార్మ్ అయ్యే అవకాశం ఉంది, రైట్. సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి, రైట్. సో అదేవిధంగా ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ పోర్షన్లో ఇండియాస్ టెక్స్టైల్ అపారల్ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి చాలా ఫోకస్ చేయాలి, రైట్. ఇక్కడ గార్మెంట్స్ అనేవి 1500 అంతకన్నా మించి, అంటే ఇక్కడ వులెన్ కూడా యాడ్ అవుతాయి, అదేవిధంగా స్వెటర్స్ లాంటి లేదా వెడ్డింగ్ క్లాతింగ్ లాంటివి అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి చాలా హయ్యర్ ట్యాక్సెస్ అనేవి, బర్డెన్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే హ్యాండ్లూమ్ వేవర్స్ కూడా, అంటే చేనేత కార్మికులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఈ 1500 అనే ప్రైస్ అనేది ఇక్కడ చూసుకుంటే వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది, రైట్. సో అయితే ఇక్కడ ఇండస్ట్రీ రియాక్షన్ ఎలా ఉంది, ఇండస్ట్రీ రియాక్షన్ ఏంటి దీనికి సంబంధించిన హైకి సంబంధించి అంటే క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ ప్రత్యేకించి, అదేవిధంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవి కొన్ని కన్సర్న్స్ అయితే తీసుకొచ్చాయి. అంటే ముఖ్యంగా కంపల్సరీ మనకి జాబ్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ రావచ్చు, అదేవిధంగా బిజినెస్ సస్టైనబిలిటీ అంటే వ్యాపార సుస్థిరతకు సంబంధించి కూడా మనకి ప్రాబ్లమే, అదేవిధంగా ఇన్ఫార్మల్ సెక్టర్ అనధికార రంగం గురించి కూడా మనకి ప్రభావమే అని చెప్తున్నారు. అయితే ఇంకొక ఫియర్ అయితే ఉంది మనకి మేజర్గా ఫార్మల్ రీటైల్ సెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఫార్మల్గా ఇప్పటి వరకు నడుపుకున్న షాపులు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, వాళ్ళు ఇన్ఫార్మల్కి మారే అవకాశం కూడా మనకి సవాలు కూడా ఉందని కూడా చెప్తున్నారు. వీటి వల్ల ఈ హైక్స్ వల్ల వారు ఇన్ఫార్మల్కి మారే సవాలు కూడా ఉండొచ్చు అంటున్నారు. ఇది అదేవిధంగా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనం ఇన్వర్టెడ్ అంటే ఏంటి, విలోమ సుంకం అంటే విలోమ అంటాం, విలోమ సుంకం నిర్మాణంగా ఇది తీసుకురావచ్చు. మేజర్ ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీ అనేది ఇక్కడ మ్యాన్ మేడ్ ఫైబర్ ఏదైతే ఉందో ఎంఎంఎఫ్ సెక్టార్కి సంబంధించి జిఎస్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 18% అయితే మనకి హైయర్ దానిగా చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు ప్రజెంట్ యార్న్ ఏదైతే ఉందో మనకి కొంత నూలు వస్త్రాలకు సంబంధించి 12% ఉంది, అదేవిధంగా
ఫ్యాబ్రిక్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 5% ఉంది, రైట్. సో ఇది పరిశ్రమ పరిష్కరించాలనుకుంటున్న కొన్ని క్రమరాహిత్యానికి కొంత దారితీస్తున్నాయి అనేది కూడా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఈ నూలు వస్త్రాలు కావచ్చు, ప్రధానంగా బట్ట వస్త్రాలు కావచ్చు, ఇవి కూడా పెరుగుతూ వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ రెస్పాన్స్ ఏముంది, ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఏం చెప్పిందంటే ఇంకా ఈ ప్రపోజల్ మాత్రమే, ఇది ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ అయితే రావాల్సి ఉంది, ఇది ఫైనల్ స్టేజ్కి రావాల్సి ఉంది. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయితే మనకి త్వరలో December 21st డిస్కషన్స్ అయితే ఉన్నాయి, వాటి బట్టి మనం చూడొచ్చు అనేది చెప్తూ వచ్చారు, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ మనం చూస్తే UN డిక్లేర్స్ December 21 యాజ్ వరల్డ్ మెడిటేషన్ డే. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పర్టికులర్గా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కింద మనం తీసుకోవచ్చు, ఇది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కల్చర్ రిలేటెడ్ కూడా మనం తీసుకోవచ్చు, ఇండియన్ కల్చర్ రిలేటెడ్ కూడా, రైట్. సో UN జనరల్ అసెంబ్లీ యునానిమస్గా ఈ రెజల్యూషన్ అనేది తీసుకొచ్చింది, తీర్మానం అనేది December 21న మనం ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది, రైట్. సో ఇందులో ఇండియా అనేది చాలా ప్రముఖ పాత్ర పోషించింది. అదేవిధంగా మనకి శ్రీలంక, నేపాల్, మెక్సికో, ఆండోరా లాంటి కంట్రీస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి, రైట్. సో అయితే ఇక్కడ ఇండియా కాంట్రిబ్యూషన్ మనం అర్థం చేసుకుంటే, ఇండియా అనేది పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద UN అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో పర్వతనేని హరీష్ హైలైట్ చేసిన విషయాలు ఏంటంటే హ్యూమన్ వెల్బీయింగ్ అంటే మానవుల శ్రేయస్సు కోసం ఇండియా అనేది పరితపిస్తుంది. అదేవిధంగా ఇండియాస్ ఫిలాసఫికల్ అప్రోచ్ ఏదైతే ఉందో మన ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే భారతదేశ తత్వశాస్త్ర విధానం మనకి చాలా ఇంపార్టెంట్. అందులో మనం కాన్సెప్ట్ ఆఫ్ వసుదైవ కుటుంబకం మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనేది చెప్తూ మనం ఆల్రెడీ ఇది G20లో తీసుకొచ్చాం స్లోగన్గా, రైట్, థీమ్గా, రైట్. సో ఇది ఒక కల్చర్ అండ్ సివిలైజేషన్ ఫిలాసఫీగా అంటే సాంస్కృతిక మరియు నాగరిక తత్వశాస్త్రం ద్వారా ప్రపంచ ఐక్యత మరియు శాంతి యొక్క ప్రాముఖ్యతను మనం నొక్కి చెప్పే విధంగా భారతదేశ పురాతన సాంప్రదాయాల్లో పాతుకుపోయింది, రైట్. సో ఇది మనకి చాలా ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి గ్లోబల్గా సిగ్నిఫికెన్స్ ఏంటి, రైట్. గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యత పరంగా చూసుకుంటే మనకి మెడిటేషన్ వల్ల బెనిఫిట్స్ మనకి మెంటల్గా, రైట్, మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, రైట్. సో మనకి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ప్రజల యొక్క శ్రేయస్సు దీనివల్ల ముడిపడి ఉంది, బెనిఫిట్స్ ఉపయోగాలు అయితే ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. ఇది మెడిటేషన్ అనేది ఒక ఏన్షియంట్ ప్రాక్టీస్గా చెప్పుకోవచ్చు, అది ఇండియా నుంచి, రైట్. సో ధ్యానం అనేది భారతదేశం నుండి ఒక చారిత్రక లేదా సాంప్రదాయ పద్ధతిగా చెప్పుకోవచ్చు ఇక్కడ, రైట్. సో ఈ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి కావచ్చు, మనం స్ట్రెస్ మేనేజ్మెంట్, రైట్, ఆరోగ్యం, అదేవిధంగా ఒత్తిడిని నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా గ్లోబల్ పీస్ మన ప్రపంచ శాంతిని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకోవాలి. మెడిటేషన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటే ఇది మైండ్ఫుల్నెస్ అండ్ వెల్నెస్కి సంబంధించి ఒక గ్లోబల్ టూల్గా ప్రపంచవ్యాప్తంగా ఒక పరికరంగా మనం ఉపయోగించే విధంగా మనకి ఇండియన్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఒక మూలంగా ఉంది, రైట్. సో వరల్డ్ మెడిటేషన్ డే అనేది ఏదైతే ఉందో అది ఇండివిజువల్స్ని ప్రోత్సహించబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మెడిటేషన్ వైపు వాళ్ళు మారబోతున్నారు. పర్సనల్ వెల్బీయింగ్ ఏదైతే ఉందో వ్యక్తిగత శ్రేయస్సు కావచ్చు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా శాంతిని మనం సహకరించే విధంగా ఇది ఉపయోగించే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళిపోతుంది, రైట్. సో ఇవి మనకి ఈరోజు అంటే సండే సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్. ఇవి ఎగ్జామినేషన్ మూలంలో మనకి బ్యాక్గ్రౌండ్ రూపంలో రావచ్చు, లేదా డైరెక్ట్ ఫ్యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ పరంగా రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.